క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేఖర్ రెడ్డి గారు, చాలా అంశాలున్నాయి. ఒకటి, 64 రోజుల తర్వాత నిన్న వెళ్ళి ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ ఇచ్చారు. అందులో కూడా ఏం ప్రధానంగా చెప్పారంటే ఈ 319 రూపాయలకి తీసుకున్నారు కాబట్టి అది అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టే, అంటే అది అడల్ట్రేషన్ జరిగినట్టే అని. యానిమల్ ఫ్యాట్ అనే మాట ఎక్కడ మళ్ళీ కనపడట్లేదు, అది పక్కన పెడదాం. ఒకటి, 64 రోజుల పాటు ఈ రిపోర్ట్ని ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు సిట్ వేశారు. ఈ సిట్లో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరిని చూస్తే భయం వేస్తోంది. ఏంటి వీళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పండి ఫస్ట్. సార్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, సాక్షి వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి ఏదైనా సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందో, రెండు పార్టీలకు సంబంధించిందో కాదండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. దాని మీద మనం ఒక మాట మాట్లాడేటప్పుడు దాన్ని తరువుగా విచారణ చేసి ఆధారాలు మొత్తం చేతిలో పెట్టుకొని కేసు నమోదు చేసి దోషులను అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ నిజంగా తప్పు జరుగుని ఉంటే, అలా కాకుండా ముఖ్యమంత్రి గారు బట్టగాల్చి మొహాన్ని వేసినట్టుగా ఒక ఆరోపణని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీ మొహాన్ని వేసేసి బట్టగాల్చి మొహాన్ని వేసినట్టుగా వాళ్ళ మీద రుద్దేసి ఎన్నాళ్ళు విపరీతంగా దాని మీద మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఆఖరికి డీసీఎం గారు ఆయన మంత్రులు ఒక ఎల్లో మీడియా అయితే ప్రైమ్ టైం డిబేట్లే కదండి మొత్తం పెట్టేసి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఈ రోజు వచ్చేసి లడ్డు అంశం అయిపోయిందని చెప్పేసి ఎల్లో మీడియా మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి వచ్చేసి అది అయిపోయిన అంశంగా మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీకి మీరు ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతని అలాగే లడ్డు విశిష్టతని దిగజార్చి ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో అనుమానాలు రేపెట్టించి ఒక పార్టీ మీద బట్టగాల్చి మొహానేసినట్టుగా బురద చల్లి ఈ రోజు మీరు వెనకపోవడం ఏంటి? ఇక సిట్టు గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ అండి ఎంత చండాలం అంటే అండి, చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఒక థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ నిరూపించారండి. ఎంత చండాలం అంటే దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ లో అండి రేటు తక్కువ కాబట్టి కల్తీ జరిగినట్టే అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2015 జూన్ లో మీరు గోవిందన్ మిల్క్ ప్రొడక్ట్స్ కి 276 రూపాయలకే ఇచ్చారు, సుఖీ ఆగ్రో ఇండస్ట్రీస్ కి 279 రూపాయలకే ఇచ్చారు, తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ కి 279 రూపాయలకే ఇచ్చారు, హిందూ డైరీకి 295, కేఎంఎఫ్ కి 324 రూపాయలు ఇచ్చారు. మరి కేఎంఎఫ్ కి 324 రూపాయలు ఇచ్చిన వాళ్ళు గోవింద్ మిల్క్ ప్రొడక్ట్స్ కి 276 ఇస్తే కేఎంఎఫ్ మంచిది అంటున్నారు కదా, మరి రేట్ ఎక్కువ పెంచారు కదా, మరి ఇందుకు తక్కువ ఇచ్చారు కదా, అది సప్లై చేశారు కదా. అంటే మీ హయాంలో కూడా యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి నెయ్యిని సప్లై చేశారా? ముందు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇలా కాకుండా అది కూడా ఈ ఎల్లో మీడియాలో కూర్చొని కొంతమంది సైంటిస్టులు ఎటువంటి సర్టిఫికేట్లు ఇస్తున్నారంటే వీళ్ళు మరీ దారుణం. అక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది సార్. ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఉండాల్సినటువంటి నెయ్యిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 319 రూపాయలకి కొనేసారు. అయితే అయిపోయింది, కల్తీ అయిపోయింది, యానిమల్ ఫ్యాట్ ఉంది. ఇదే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ సైంటిస్టులు. మరి 276 రూపాయలకి ఇంకేమేం కలపాలి సార్? నేను బెంగళూరులో సార్ వాస్తవంగా నేను బెంగళూరులో కేఎంఎఫ్ కి చెందినటువంటి ఏదైతే నెయ్యి ఉంది చెప్పారు, వీళ్ళు చెప్తారు నందిని నెయ్యి సార్. నందిని నెయ్యి నేను కొన్నాను సార్. కొన్న తర్వాత 1 లీటర్ నెయ్యి సార్ నాకు ఎంతకి ఇచ్చారంటే వాడికి 500 రూపాయలు పడిందంటే నాకు హోల్సేలర్ గా 490 రూపాయలకి ఇచ్చారు సార్. విత్ ట్యాక్స్ జిఎస్టీ నేను రీటైలర్ గా కొంటే సార్, రీటైలర్ గా కొంటే ఇచ్చారు సార్. మరి ట్యాంకర్ లో ట్యాక్స్ లేదు, అతనికి అడ్వర్టైజ్మెంట్ లేదు, అట్ ది సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ అక్కడికి మార్చేది లేదు, అట్ ది సేమ్ టైం రీటైలర్ కి మార్జిన్ లేదు, ఏమీ లేకుండా 350 రూపాయలకి ఎందుకు అమ్మలేకపోతున్నారు? అమ్ముతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 295 రూపాయలకి అమ్మారు కదా. మరి 1100 నుండి 295 రూపాయలకి ఎట్లా అమ్మారు? ఆ తలకాయ కనీసం పని చేయకుండా వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడతారండి. సిగ్గు అనిపించట్లేదు కొంచెమైనా? ఇంకోటి సార్ మాట్లాడాలి. ఇక సిట్టు గురించి మాట్లాడాలి సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 4 సిట్లు వేశారు సార్. ఒక్క సిట్టైనా నిజాన్ని నిర్ధారణ చేసిందా సార్? ఒక్క సిట్ నిజాన్ని నిర్ధారణ చేసిందా? ఎక్కడ చూసుకుంటే ఇప్పుడున్న సిట్లో సార్ మరి దారుణం సార్. వీళ్ళు చెప్తున్నట్టుగా ఏది గోపీనాథ్ చెట్టి గారు ఇలాగే త్రిపాఠి గారు వీళ్ళందరూ ఆడే ఉన్నారు సార్. ఆ సిట్టును చూస్తేనే భయం వేస్తుంది సార్. వచ్చే రిపోర్ట్ ఏమొస్తుందో అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఎక్కడ కలంకం తీసుకొస్తారు. ఈ హెరిటేజ్ ఫుడ్ డైరెక్టర్ అల్లుడు గారు ఇందులో ఉంటే ఇప్పుడు కొత్త ఆరోపణ ఒకటి పొలిటికల్ సర్కిల్లో తిరుగుతోంది. ఈ హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించి
ఈ నెయ్యిని అక్కడి నుంచి కొత్తగా వచ్చే సంస్థతో సిండికేట్ అయ్యి అమ్ముకునేటటువంటి కుట్ర, వ్యాపారం చేసుకునేటటువంటి కుట్ర ఏదో జరుగుతోందని ఒక ఆరోపణ ఉంది. ఏదో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది, ఇప్పటికీ బాగా వినిపిస్తోంది. అది వాస్తవమో కాదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అందులో డైరెక్టర్ అల్లుడిని తీసుకొచ్చి సిట్లో సభ్యుడిగా వేస్తే ఎలా సార్? సార్ నేను ఒకటి చెప్తాను సార్. సిట్లో సభ్యుడి విషయం పక్కన పెడితే హెరిటేజ్ ప్రయోజనాలు ఎందుకు దాకుండా అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడాలి సార్. సార్ చంద్రన్న కానుక అని చెప్పి పుచ్చిపోయిన బెల్లం, పాడైపోయిన నెయ్యి, అదే విధంగా ఇంకా పురుగులు పట్టినటువంటి వస్తువులు ఏదైతే కందిపప్పు, ఇవన్నీ 2014 నుంచి 19 మధ్యలో పేద ప్రజలకి చంద్రన్న కానుక అని చెప్పి కట్టబెట్టి ఎంత అన్యాయం చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు సార్. హెరిటేజ్ కి రాష్ట్ర ఖజానాన్ని దోచిపెట్టారు. అదే విధంగా ఈ రోజు కూడా సార్ రేట్ ని పెంచి ప్రజల్లో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంత రేటు మీరు పెంచుతున్నారు, ఇంతకు ముందు రేట్ ఇచ్చారు కదా అంటే, భలేవాళ్ళండి, ఇంతకు ముందు కల్తీ నెయ్యండి, అది ఇప్పుడు స్వచ్ఛమైన మా హెరిటేజ్ నెయ్యండి, మా ఆవుల నుంచి మేము పితికామండి, మా ఆవుల నుంచి మేము వాటిని వెన్న తీసామండి, వెన్నని కాగబెట్టి ఆ నెయ్యిని ఇక్కడికి పంపించామండి, మాదే స్వచ్ఛమైన నెయ్యండి అని చెప్పి చెప్పుకోవడం కోసం ఇంత దుర్మార్గం చేసిన చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు క్షమించాలా? రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా శిక్షించే రోజు దగ్గరలో ఉందండి. రాష్ట్ర ప్రజలు శిక్షించే రోజు కాదండి. కలిపురుషుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్ అంటండి. కలిపురుషుడు ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారికి తోడున్నా సరే ఏదో ఒక రోజు వెంకటేశ్వర స్వామికి చేసిన అపచారానికి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలి సార్. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను సార్, సూటిగా మీ ద్వారా నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను సార్. వీళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ టీటీడీ ఈఓ ఏమో ట్యాంకర్లలో కల్తీ ఉంది కాబట్టి వెనక్కి పంపించేసాం అన్నారు. హ్యాపీ, బాగుంది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో దాంట్లో కలిపాం, లడ్డూలు తయారు చేశామని. మరి సరఫరా అయింది మీ ప్రభుత్వ హయాంలో. మీరు నివేదికలు తీసుకోకుండా ఒకవేళ మీరు వెనక్కి తిరిగి పంపించేసి ఉంటే, నివేదికలు చూసి వాటిని వెనక్కి పంపించుంటే, ఎందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఇంత రాజకీయం చేశారు? లేదు, ఒకవేళ మీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు కలిపి ఉంటే ఎందుకు మీ హయాంలోనే కదా, ఎందుకు నివేదికలు తెప్పించుకోకుండా అంత త్వరగా ఎందుకు దాంట్లో కలపాల్సి వచ్చింది? నివేదికలు రాకముందే కలిపి ఉంటే ఆ లడ్డూని ఏం చేశారు? భక్తులకు పంచారా? లేకపోతే దాన్ని ఎక్కడైనా డిస్పోజ్ చేశారా? దానికి సమాధానం చెప్పానండి ప్రభుత్వాన్ని, టీటీడీ ఈవోని. లేదు, మొన్న వీళ్ళు చెప్తున్నారు సార్ దానికంటే ముందు నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉంటే జూలై 23న రిపోర్ట్ అందితే, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రకు నిజంగా ఏఆర్ డైరీ పాల్పడి ఉంటే అప్పుడే కదా కంప్లైంట్ ఇవ్వాలి. 64 రోజుల పాటు ఎందుకు దాచిపెట్టారు? మేము అదే అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి రోజు నుంచి అడుగుతున్నాం సార్, మీరు ఈ రోజుకి ఎవరి మీద ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? 65 రోజులు కేసు నమోదు చేయకుండా ఈ రోజు రాజకీయం ఎంత చేసి ఈ రోజు మామ అనిపించే విధంగా కేసు ఎందుకు నమోదు చేశారు? ఇంకో విషయం సార్, ఇంకొక విషయం మాట్లాడాలి సార్, ప్లీజ్ దయచేసి సార్. దయచేసి మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఒక ఆయన సనాతన ధర్మ పరిరక్షణ వచ్చారు సార్, ఆయన గురించి కొంచెం మాట్లాడాలి సార్, ప్లీజ్ దయచేసి సార్. ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఒక సనాతన ధర్మ రక్షకుడు వచ్చారు సార్. ఆయన పార్ట్ టైం హిందువా, ఫుల్ టైం హిందువా అర్థం కావట్లేదు సార్ మాకు. ఎందుకంటే ఒకసారి ఆయన బ్యాప్టిజం తీసుకున్నాను నేను అంటాడండి, ఇంకోసారి నేను కమ్యూనిస్ట్ అని చెప్తాడండి, ఇంకోసారి నేను ముస్లిం అని చెప్తారండి, ఈ రోజేమో సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్తానండి. ఆయన పేరులోనే ఉంది సార్ పవనుడు అని. అంటే పవనుడు అంటే గాలి దేవుడు. గాలి ఎలా వీస్తే అలా ఆయన మాట్లాడుకుంటూ పోతూ ఉంటే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటండి? సనాతన ధర్మం అంటే ఏంటండి? ఒక హిందూ స్త్రీని వివాహం ఆడి ఆవిడకి ఎలాంటి విడాకులు ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెడుతూ వేరే స్త్రీతో బిడ్డను కన్నామా సనాతన ధర్మం? లేకపోతే ఇంకో వేరే స్త్రీతో, హిందూ స్త్రీతో ఆల్రెడీ బిడ్డలు కనున్నటువంటి హిందూ స్త్రీకి విడాకులు ఇవ్వకుండా వేరే క్రిస్టియన్ స్త్రీతో, క్రిస్టియన్ మతానికి చెందిన బిడ్డలను కన్నామా? పవన్ కళ్యాణ్ గారు దీనికి వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఆయన భార్య బిడ్డలను ఇద్దరిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేద పండితుల సమక్షంలో హిందూ మతం నీకు మార్చగలరా అండి? మీ ద్వారా ఇది అడుగుతున్నా అండి. తీసుకున్నారు, నా కుమార్తె తీసుకుంది, నా భార్య తీసుకుంది, ఆయనే చెప్తున్నారు. వాళ్ళ బ్రదరు ఆయన నాగబాబు ఎవరో ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఒక అతను. సనాతన ధర్మం అంటే సార్ భయం వేస్తుంది సార్. ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు భయం వేస్తుందంటే సార్, పచ్చటి ఆంధ్రప్రదేశ్ లో సార్ ఏ రోజు మత విద్వేష రాజకీయాలు లేవు సార్. ఆంధ్రప్రదేశ్ లో నార్త్ స్టేట్స్ లో ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో లేవు సార్. కానీ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతని, లడ్డు విశిష్టతను కూడా మారుస్తున్నారు సార్. ఒకే ఒక్క విషయం సార్, బీఫ్ తినడం సనాతన ధర్మమా? ఆయన తింటా అని చెప్పారు కదా, లేకపోతే వాళ్ళ బిడ్డలు బ్యాప్టిజం తీసుకుని క్రిస్టియన్ మతంలో ఉండడం సనాతన ధర్మమా? వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలండి. సమాధానం చెప్పకుండా ఏదో ఈ రోజు లడ్డు అంశం ఆంధ్రప్రదేశ్ లో ట్రెండ్ అయింది కాబట్టి అతను ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారి కూర్చొని రాజకీయం చేస్తే రేపు ఇంకో మతానికి సంబంధించినప్పుడు దానికి కూడా మారిపోతాడండి.
దానికి కూడా మారిపోయి రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచి విద్వేషాలు రేకొట్టించి రాష్ట్రంలో అశాంతి కారణమవుతా ఉన్నారు సార్ వీళ్ళు. ఖచ్చితంగా రైట్ ఖచ్చితంగా మరి ప్రజలంత అమాయకంగా లేరేమో పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే రెచ్చిపోయేదానికి. పాపం ఆయన రెచ్చగొట్టారు కదా. ఇదే క్రైస్తవులు అయితే ఇదే ముస్లింలు అయితే ఇలా చూస్తూ ఊరుకోరు, ఈ హిందువులకు ఏమైంది అన్నారు, ఎవరేం పలకలేదు. ఆయన రెచ్చగొడితే రెచ్చిపోవడానికి విద్వేషం నేర్పిస్తున్నారు సార్. విద్యత లేని వాళ్ళు కాదు ప్రజలే. ఈశ్వర్ గారు Yes, yes. దీని మీద ఖచ్చితంగా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్టుతో అయితే రైట్ అంత దూరం పోదండి, చూద్దాం. చంద్రబాబు అయితే కోరుకోరు. రైట్ రైట్ రైట్